ఒక రైతు తను పెంచుకుంటున్న పావురంతో కలిసి చెరుకు రసం తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. కొంచెం సేపటికి చెరుకు రసం అయిపోయింది. రైతు ఉన్నట్టుండి పావురాన్ని తిడుతూ, నాకు చాలా ఆకలిగా ఉంది, వెళ్లి నా కోసం ఏమైనా తీసుకునిరా అన్నాడు. రైతు మాటలకు బాధపడిన పావురం, మా యజమాని కోసం నేనేం చేయాలి అని ఆలోచించి పొలంలో ఒక బొప్పాయి చెట్టును నాటింది. ప్రతిరోజు ఆ బొప్పాయి చెట్టుకి నీళ్లను పోసేది. కొన్ని రోజులకు బొప్పాయి చెట్టు పెరిగి పెద్దదై కాయలు కాయడం మొదలుపెట్టింది. చెట్టుకు వేలాడుతున్న బొప్పాయి పండ్లను చూసి పావురం ఎంతో సంతోషపడి, నేను ఈ పండ్లను మా యజమానికి తీసుకెళ్లి ఇస్తాను, ఆయన ఎంతో ఆనందపడతాడు అని ట్రక్కు నిండా బొప్పాయి పండ్లను నింపుకొని పావురం రైతు దగ్గరకు చేరుకుంది. బొప్పాయి పండ్లను చూసిన రైతు ఎంతో సంతోషంగా ఒకదాని తర్వాత ఒకటి తింటూ మొత్తం అవగొట్టాడు. మళ్లీ రైతు పావురాన్ని, ఇంకా నా కోసం ఏమైనా తెచ్చావా అని అడిగాడు. పావురానికి ఏం చేయాలో అర్థం కాక రైతుని ఎత్తుకుని అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్లి ఒక మామిడి పళ్ళ తోటలో దింపింది. రైతు ఆ చెట్లకు కాసిన మామిడి పండ్లను తినడం మొదలు పెట్టాడు. కాని పావురం మాత్రం మామిడి చెట్టు మీద కూర్చొని రైతును చూస్తూ బాధపడుతూ ఉంది. నేను ఎంత మంచి పని చేసినా మా యజమాని నన్ను మెచ్చుకోడు, కనీసం